హలో నమస్తే వెల్కమ్ టు ఫుడ్ ట్రక్. సంక్రాంతికి ఇన్స్టెంట్గా చాలా ఈజీగా క్రిస్పీ బెల్లం గవ్వలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు ఫుడ్ ట్రక్లో చూసేద్దాం. ఒక బౌల్లో 2 కప్స్ మైదా పిండి వేసుకుని పావు కప్ రవ్వ, చిటికెడు వంట సోడా, చిటికెడు ఉప్పు, హాఫ్ స్పూన్ ఇలాచీ పొడి వేసుకుని ఒక 3 స్పూన్స్ నెయ్యి వేసుకుని అంతా కలుపుకోవాలి. పిండి అంతా కలిపేశాక ఇలా దగ్గరికి పట్టుకుంటే ముద్దలాగా షేప్ ఫామ్ అవ్వాలి. అలా అయితే గవ్వలు క్రంచీగా వస్తాయి. ఇప్పుడు ఇంకా కొన్ని నీళ్లు పోసుకుంటూ చపాతీ పిండి కంటే కొంచెం సాఫ్ట్గా కలుపుకుందాం. ఇలా కలిపేసుకున్నాక మూత పెట్టేసి దీన్ని 15 to 20 మినిట్స్ ఇలా అని పక్కన పెట్టేద్దాం. మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి పిండిని కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇంకో బౌల్ తీసుకుని పిండిలోంచి ఇలా కొంచెం తీసుకుని రౌండ్గా చేసుకుని బౌల్లో వేసుకుందాం. ఇలానే పిండి అంతా చిన్నగా బాల్స్ లాగా చేసుకున్నాక గవ్వల చెక్క తీసుకుని ఒక పిండి ముద్దని దీనిపైన పెట్టుకుని ఒక వేలితో ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసుకుంటే గవ్వల షేప్ వచ్చేస్తుంది. మీ దగ్గర గవ్వల చెక్క లేదంటే దీన్ని తీసుకుని బోర్లా పెట్టుకుని పిండి ముద్దని దీనిపైన పెట్టేసుకుని ఫింగర్తో మెల్లిగా ఇలా ప్రెస్ చేసుకున్నా కూడా గవ్వల షేప్ వస్తుంది. ఇది కూడా లేకపోతే ఫోక్ని కూడా బోర్లా పెట్టేసుకుని పిండి ముద్దని దాని మీద పెట్టేసి ప్రెస్ చేసుకున్నా కూడా గవ్వల షేప్ వస్తుంది. ఇలానే అన్ని గవ్వలు చేసేసుకున్నాక వీటిని పక్కన పెట్టేసి స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని హీట్ చేసుకుని ఆయిల్లో గవ్వలని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడయ్యాకే గవ్వలని ఇందులో వేసుకోవాలి. అలానే మీడియం ఫ్లేమ్లో ఇలా మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. గవ్వలు కాస్త గోల్డెన్ కలర్లోకి వస్తున్నాయి అన్నప్పుడే వీటిని బయటికి తీసి ఒక బౌల్లో వేసుకుందాం. ఇలానే మిగతా గవ్వల్ని కూడా డీప్ ఫ్రై చేసేసుకుని బౌల్లో వేసుకోవాలి. చల్లారిపోయాక గవ్వలు ఇలా క్రిస్పీగా అవుతాయి. ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టుకుని 1 కప్ బెల్లం వేసుకుని 3 స్పూన్స్ వాటర్ పోసుకుని బెల్లాన్ని మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ కరిగించుకోవాలి.
బెల్లాన్ని పాకమేం పట్టాల్సిన పని లేదు, జస్ట్ కరిగించుకోవాలి అంతే. బెల్లమంతా కరిగిపోయాక స్టవ్ ఆఫ్ చేసుకుని వెంటనే ఇందులో ఇందాక డీప్ ఫ్రై చేసుకున్న గవ్వల్ని వేసు. ఈ బెల్లమంతా గవ్వలకి పట్టేలాగా కలుపుకోవాలి. కలుపుతూ ఉంటే కరిగించుకున్న బెల్లం కొంచెం గట్టిగా అవుతుంది. గవ్వలకి పాకమంతా పట్టేశాక దీన్ని కలపడం ఆపేసి పక్కన పెట్టేయాలి. ఒక 5 మినిట్స్ లోపే వేడి తగ్గిపోతుంది అన్నప్పుడు నెమ్మదిగా చేత్తో ఇలా గవ్వల్ని సపరేట్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇలా చేస్తే గవ్వలకి ఉన్న బెల్లం కోటింగ్ అనేది ఊడిపోకుండా ఉంటుంది. ఇంకా ఈ గవ్వల్ని కంప్లీట్గా చల్లారిపోయాక ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్లో 2 to 3 months వరకు రూమ్ టెంపరేచర్లోనే స్టోర్ చేసుకోవచ్చు. చక్కెరతో చేసిన గవ్వల కంటే బెల్లంతో చేసే గవ్వలు టేస్ట్ బాగుంటాయి అండ్ చేసుకోవడం కూడా పెద్దగా కాంప్లికేటెడ్ ఏం కాదు. కాబట్టి మీరు కూడా ఈ యమ్మీ అండ్ ఈజీ రెసిపీని ఈ ఫెస్టివల్కి ఇంట్లో ట్రై చేయండి అండ్ ఎలా వచ్చాయో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలానే మరిన్ని సింపుల్ అండ్ డెలిషియస్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.